ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏప్రిల్ 22న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రవాది అటాక్ చాలా దురదృష్టకరం. కుటుంబాలతో సంతోషంగా గడపడానికి కాశ్మీర్ పహల్గామ్ అనే సుందరమైన ప్రాంతానికి, అంటే ఇండియన్ స్విట్జర్లాండ్ అంటారు దాన్ని, వెళ్ళినటువంటి ఆడవాళ్లను కుటుంబాలతో సహా ఆడవాళ్ళ ముందు మీ మతం ఏంటి అని తెలుసుకొని చాలా అత్యంత దారుణంగా వాళ్ళ కళ్ళ ముందు భర్తను చంపడం అనేది మాత్రం చాలా ఘోరమైన వ్యవహారం అది. ఎప్పుడూ కూడా మనము యుద్ధానికి కానీ ఎప్పుడూ కూడా మనం ముందు ఉండేవాళ్ళం కాదు. అయితే పరిస్థితులు ఏమైనప్పటికి కూడా ఆ స్థాయికి తీసుకొచ్చాయి ఈసారి. దీనిలో చంపడమే కాకుండా నన్ను కూడా నా భర్తతో పాటు చంపివేయండి అని అడిగినప్పుడు, మేము మిమ్మల్ని చంపము, మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రితో చెప్పుకోమని చెప్పడం కూడా వాళ్ళ యొక్క తీవ్రమైనటువంటి ఉక్రోషానికి, వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారనే దానికి ప్రతీకగా నిలబడింది. అయితే దానికి ప్రతిఫలంగా మన ప్రధానమంత్రి మోడీ గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో చాలా హర్షణీయమైన వ్యవహారం. ఆ స్థితిలో ఆయన మొత్తం భారతదేశానికి ధైర్యం చెప్తూ నేనున్నాను అని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏమైనప్పుడు కూడా తీవ్రవాదానికి మాత్రమే, అంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎప్పుడూ కూడా కొమ్ము కాస్తున్నప్పుడు కూడా దేశం పట్ల మనం ఎలాంటి దాడి చేయకుండా కేవలం ఉగ్రవాదానికి మాత్రమే మనం బుద్ధి చెప్పేట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కూడా వక్రీకరించి పాకిస్తాన్ని సివిలియన్స్ని కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు చెప్పినప్పటికి కూడా అలాంటి అపోహలు ఎవరు నమ్మే దిశలో ఎవరూ లేరు. కేవలంగా తీవ్రవాదానికి మాత్రమే మనము బుద్ధి చెప్పే ప్రయత్నంలో కొంతమంది తీవ్రవాదులను మట్టుపరచడం, చివరికి ఆ ప్రయత్నంలో కూడా మన భారతదేశానికి చెందిన ఎంతోమంది సోల్జర్స్ చిన్న వయసుల్లో అమరవీరులు అవ్వడం మాత్రం చాలా దురదృష్టకరం. మురళీ నాయక్ కానీ మరి ఆయనతో పాటు కొంతమంది చిన్న వయస్సులో భారతదేశానికి అమరవీరులుగా నిలబడ్డారు. ఈ రోజున వాళ్ళ కుటుంబాలు నిజంగా కుటుంబాలు వాళ్ళని మన దేశాని కోసమే కన్నారా అన్నట్టుగా చిరస్మరణీయులుగా చరిత్రలో నిలిచిపోతారు. అదే కాకుండా ఇలాంటి దేశానికే ఇలాంటి ఆపద వచ్చినప్పుడు మాత్రం మేము కూడా సిద్ధంగా మన దేశాన్ని కాపాడుకోవడానికి మన ప్రధానమంత్రి గారు పిలుపు కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని, అలానే రాష్ట్ర ప్రభుత్వాలు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించి ఎక్కడే పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబీకులను వెంటనే వెళ్ళి ఓదార్చడం జరగడం, మేమున్నాము, ప్రభుత్వం ఉన్నదని చెప్పి వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వం పరంగా ఇవ్వాల్సినటువంటి అన్ని విధాలు కూడా ఆదరించిన విషయం చాలా హర్షణీయంగా చెప్పొచ్చు. ప్రభుత్వం చేసినటువంటి ఈ విధానం వలన మాకు ఏమైనప్పుడు కూడా ప్రతి ఒక్క భారతీయుడికి కూడా నిజంగా మాకు ఒక పెద్ద ఆయన భారత ప్రధానిగా ఒక పెద్ద ఆయన కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాకున్నాడు అనే ధైర్యాన్ని ప్రతి ఒక్క భారతీయుడు మనస్సులో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని మన గౌరవ నరేంద్ర మోడీ గారు సంపాదించుకున్నారని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. అదే తీరుగా మన రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినటువంటి చాలామంది మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇతర నాయకులు కానీ వెంటనే మాత్రం స్పందించి వాళ్ళని ఓదార్చడం అనే విషయం కూడా చాలా ప్రశంసనీయాత్మకంగా చేస్తూ, ఇలాంటి యొక్క సంఘటనకు మాత్రం వచ్చినప్పుడు అందరితో పాటు మేము కూడా దీనికి సిద్ధంగా ఉంటామని, దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పుకోవడానికి మరొకసారి తెలియజేస్తూ, మన భారతదేశ ప్రధాని గారికి మరి అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ, ఈ ఘటనలో మన దేశాన్ని రక్షించే ప్రయత్నంలో చిన్న వయస్సులో అసూలు బాసినటువంటి మన సోల్జర్స్, వీర జవాన్లందరికీ కూడా వారి కుటుంబాలకి ఎప్పుడూ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నానని ఈ విధంగా ఈ సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను.